సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జెడి ఫౌండేషన్ కోనసీమ ఆహార నిధి ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం ఇరుసుమండలో వీరంశెట్టి రామకృష్ణ పరమహంస వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వీరం శెట్టి సతీష్ మాట్లాడారు. జై జవాన్ జై కిసాన్ అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అలాగే ఈ రైతు అనేవాళ్ళు లేకపోతే మనం లేవు కాబట్టి ప్రతిరోజు తలుసుకోవాల్సింది రైతు దేవోభవ. ఈ వ్యవసాయం అనేది లేకపోతే వీళ్ళు చేసే సాయం లేకపోతే ఎంత గొప్పటోడికైనా కూడా ఆకలి తెచ్చడానికి అన్నం దొరకదు. మనం కృత్రిమంగా యాంత్రికంగా ఎంతో ఎదిగాం కానీ రైతును మాత్రం సృష్టించుకోలేకపోయాం. ఉన్న రైతులను కాపాడుతూ ఉన్న రైతులను పూజించే ఈ పూజోత్సవ కార్యక్రమే ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతు పూజోత్సవం కార్యక్రమం జరుపుకున్నాం. గత 6 సంవత్సరాలుగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ఆయన స్థాపించిన జేడీ ఫౌండేషన్, అలాగే అందరి ఆకలి తీర్చిన గోదావరి జిల్లాల అన్నపూర్ణమ్మ డొక్కాసేమ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన కోనసీమ ఆహార నిధి ఆధ్వర్యంలో కోనసీమలో రైతు పూజోత్సవం జరుపుకుంటాం ఆనవాయితీగా మారింది. అలాగే అంబాజీపేట మండలం సంబంధించిన ఇరుసుమండ గ్రామంలో రైతు శ్రీ వీరంశెట్టి రామకృష్ణ పరమహంస గారి పొలం నందు వ్యవసాయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం 6 సంవత్సరాలుగా కంటిన్యూగా మన ఏరువాక పౌర్ణమి జరుపుకుంటున్నాం. ఈ రైతులందరూ బాగుండాలి, ఈ వరి నాట్లు వేసుకుని రైతులు బాగా పంటలు పండించి మనందరికీ ఆకలి తెచ్చాలని, వాళ్ళందరూ సంక్షేమంగా సుభిక్షంగా ఉంటేనే మనందరం బాగుంటామని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల్ని పూజించే ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్ జై హింద్.